ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఎందువల్ల అనగా తృతీయ స్థానంలో రవి గత నెల రోజులుగా యోగిస్తూ ఉండగా ఇప్పుడు రవి యొక్క స్థితి మారి అర్ధాష్టమ స్థానంలోకి ఆయన యొక్క ప్రవేశం జరిగింది. దీనివల్ల చతుర్థ స్థానం బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నది శాస్త్రం. ఎప్పుడైతే చతుర్థంలోకి రవి వెళ్ళారో, ఈ చతుర్థంలో ఉండేటువంటి రవి అంతఃక్లేశ గృహశ్చిద్ర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక మథనానికి కారకుడు. అంటే ఆలోచనల యొక్క పరంపర పెరిగిపోతూ ఉంటుంది. తీసుకోవలసినటువంటి నిర్ణయం లేదా ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉన్నటువంటి గడువు ఇవన్నీ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నా ఒక రకమైనటువంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. దీనివల్ల మానసికమైనటువంటి క్లేశములు అనగా టెన్షన్లు చాలా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే గృహశ్చిద్ర, ఇంట్లో ఉండేటువంటి గుట్టు బయట వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటి వరకు చాలా గుట్టుగా బతికినటువంటి, ఏదైతే చాలా గోప్యంగా దాచిపెట్టుకున్నటువంటి అంశాలు ఉన్నాయో అవి బయట వాళ్ళకి తెలియడం కూడా ఒకంత మానసికమైనటువంటి అసౌకర్యానికి కారణమవుతుంది. దీనితో పాటుగా కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటను విభేదిస్తూ ఉండడము, ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం లాంటి అంశాలు కూడా కొంత మానసిక శాంతికి కారణమవుతాయి. ఇది చదువరులకి కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఏకాగ్రత లోపానికి కారణమై చదువుకునేటువంటి వారికి కొంత ఇబ్బంది పెట్టడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మిగతా అన్ని అంశాలు కూడా బాగున్నాయి. ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇలా మిగతా విషయాలన్నింటిలోనూ గ్రహస్థితి మీకు ఉపయుక్తంగా ఉన్నది. తృతీయ స్థానం ముందు ఉండేటువంటి కుజగ్రహం కూడా అటు ఆత్మస్థైర్యానికి కారణం. అంటే ఇక్కడ రవి ఇచ్చేటువంటి దోషాలు, రవి పితృకారకుడు, ఆ రవి మీకు ఆత్మస్థైర్యానికి అలాగే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసానికి కారకుడు. ఎప్పుడైతే ఆయన యొక్క బలం తగ్గుతోందో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఆ రవి తన యొక్క వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి దాన్ని దాటుకుని మీరు, అందులోనూ కుజగ్రహం తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనే మరలా మీకు మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేలా చేస్తారు. ఒకంత అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కాబట్టి ఒక సమయం బాగా లేకపోయినా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మరలా మీరు పుంజుకుంటారు. ఈ వారంలో ప్రత్యేకించి 2 రకాలైనటువంటి పరిస్థితులు కూడా కన్యా రాశి వారు చూస్తారు. అలాగే ఈ వారంలో ఉద్యోగస్తులకి గ్రహస్థితి బాగున్నది. ఉన్నతాధికారులతో ఉండేటువంటి సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే వ్యాపార లాభం ఈ వారం కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మనోధైర్యానికి, అంటే మానసికంగా ధైర్యంగా ఉండడానికి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దాంతో కొంత కాలాన్ని గడుపుతూ ఉంటారు. వృధా కాలక్షేపం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం గనక చేస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహ బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు.